దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సీజేపీ పార్టీ ఏదైతే చేపడుతున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ధర్నా కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ ధర్నాకు మేజర్గా అటు సెలబ్రిటీస్ కావచ్చు, అటు ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, భారీ సంఖ్యలో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదిక వద్దకు వచ్చి కూడా ఆ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మేజర్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా రకాలైనటువంటి విద్యా సంస్థలలో కొన్ని ఏరియాస్లలో కూడా స్టిల్ ఇప్పటికీ అవి అలానే ధర్నాలు కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకు మద్దతు పలికిస్తూనే ఉన్నారు. అయితే ఈ ధర్నా మీద మేజర్గా ఇప్పుడు సీజేపీ పార్టీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా లేటెస్ట్గా ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వేణుస్వామి కొన్ని కీలక కామెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఆయన దీనికి సంబంధించినటువంటి ఈ ధర్నాకు సంబంధించినటువంటి ఆ సీజేపీ వ్యవహారం సంబంధించినటువంటి కొన్ని జోస్యాలు అయితే చెప్పడం జరిగింది. అయితే అందులో మేజర్గా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్పై ఒక జోస్యం అయితే చెప్పడం జరిగింది. లగ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జ్యోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని ద్వారా సీజేపీ పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింహలగ్నంలో ఉండేటువంటి సీజేపీ పార్టీ యొక్క కుండలి రాహు మనకు లగ్న కుండలి ప్రకారం కనుక తీసుకున్నట్లయితే రాహు 7వ ఇంట్ల, శని 8వ ఇంట్ల, 9 కుజుడు, 10 రవి బుధ చంద్రుడు, 11 శుక్ర గురువులు. సో ఇక్కడ బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. అందుకనే విపరీతమైనటువంటి అటెన్షన్, విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ వీరికి వచ్చింది, సీజేపీకి వచ్చింది. అందువల్లే ఆ పార్టీకి విపరీతమైనటువంటి క్రేజ్ కావచ్చు, అటెన్షన్ వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే కాలసర్ప సహిత రాజయోగం కల్పించినటువంటి పార్టీ ఆ సీజేపీ పార్టీ అని కూడా అనుకొచ్చారు. అండ్ ఇక 2026 అక్టోబర్ 31 వరకు కూడా ఈ పార్టీకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుందని కూడా వేణుస్వామి అయితే చెప్పడం జరిగింది. సో కాలసర్ప సహిత పూర్తి సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో కనిపిస్తున్నటువంటి పార్టీ ఇది. సో 2026 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు దశాచిత్రం ప్రకారంగా వీళ్లకు విపరీతమైనటువంటి క్రేజ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత మరో విధమైనటువంటి క్రేజ్ వస్తుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే రాశిచక్రం పరిశీలిస్తే విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తుందన్నారు. వీరిని అణిచివేయాలని చూస్తే రివర్స్లో వాళ్ళకే అవుతుందంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే కాబట్టి చాలా పద్ధతిగా వీరిని చాలా తెలివిగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుందని కూడా అందరికీ తెలిసిందే. అంతవరకు ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రి డెఫినెట్గా ఫ్యూచర్లో కంపల్సరీ రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా అక్కడ వేణుస్వామి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే సీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్యులు తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉందని కూడా వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సీజేపీ ధర్మం గురించి ప్రజెంట్ అంటే ఎందుకు వెళ్తారు అనే దాని మీద కూడా చెప్తూ సీజేపీ ప్రజెంట్ ఉన్నటువంటి ధర్మం గురించి పట్టించుకోకుండా పక్కకు వెళ్ళే దారులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకోసమనే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని కూడా అన్నారు. అయితే ఈ పార్టీ వల్ల సీజేపీ పార్టీ వల్ల నరేంద్ర మోడీకి కావచ్చు, అదేవిధంగా బీజేపీకే ఎక్కువగా నష్టం కలుగుతుందంటూ కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది. అయితే ఆ పార్టీని నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. సో దీనివల్ల చాలా ఎక్కువగా బీజేపీ పార్టీకి మాత్రమే సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గద్దె దింపాలని కూడా చాలామంది ఒకవేళ ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పార్టీని గద్దె దింపాలని చూస్తే వాళ్ళకే రివర్స్లో ఇబ్బంది అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీని గద్దె ఎక్కించాలన్నా కానీ లేకపోతే గద్దె దించాలన్నా కానీ సీజేపీ పార్టీ చాలా చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపుతుందంటూ కూడా వేణుస్వామి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో
వేణుస్వామికి గతం నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా రకరకాలైనటువంటి కాంట్రవర్సీస్ ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఎదుర్కొంటూనే ఉంటారు. గతంలో ప్రభాస్ విషయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే కొన్ని సమంత నాగచైతన్య విషయాలలో వాళ్ళు విడిపోతారంటూ ముందే ఆయన ఎనాలిసిస్ చేసి చెప్పడం, దాని తర్వాత అప్పట్లో ఒక పెద్ద వివాదంగా కూడా అక్కడ తలెత్తడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా చాలా వరకు నేను చెప్పిన దాంట్లో కొన్ని రాంగ్ అయినాయి. ఇప్పటి నుంచి నేను జ్యోతిష్యం అనేది చెప్పబోను అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత నుంచి అంటే మళ్ళీ బ్యాక్ రావడం, మళ్ళీ తర్వాత ఇలాంటి విషయాలు చెప్పడం, దాని తర్వాత ఇలా రకరకాలైనటువంటి వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు దీని మీద ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సీజేపీ వ్యవహరిస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాకు మద్దతుగా బాలీవుడ్ స్టార్స్, ఎక్కువగా సినీ సెలబ్రిటీస్ నుంచి వెళ్ళి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో అందుకోసమనే ఇక్కడ ఇంత వైరల్ అవ్వడం, దాని తర్వాత దీని మీద మాట్లాడితే వేణుస్వామి ఎలాంటి కామెంట్స్ చేశాడంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది వెతుకుతున్నారు. సో ఇలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేజర్గా వేణుస్వామి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో సీజేపీ పార్టీ భవిష్యత్తులో ఎక్కువగా ఇంకా ఆదరణ పొందేటువంటి విధంగా ఉంటుందంటూ కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఎక్కువగా సీజేపీ వల్ల ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. ముందు ఈ పార్టీ వల్ల నరేంద్ర మోడీ తల పట్టుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ పార్టీ అంత ప్రభావం చూపుతుంది. బట్ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముందుగానే అంటే ఇప్పుడు తర్వాత ధర్మం నుంచి వెళ్ళి పక్కదారి పట్టించి వేరే మార్గంలో నడవడం వల్ల ఉన్నటువంటి ఒక మేజర్ కీలకమైనటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జైలుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ చూసినటువంటి ఇప్పుడున్నటువంటి జెన్జీ జనరేషన్స్ కూడా ఇలాంటివేవి నమ్మబోము. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సీజేపీకి ఉన్నటువంటి ఆ రెస్పాన్స్ డెఫినెట్గా అది ఇంకా డబుల్ అవుతుంది, ఇంకేదైనా పెద్దగా అవుతుంది తప్పితే దీన్ని పక్కదారి పల్లించేది లేదు. డెఫినెట్గా ఈయన కొన్ని చెప్పేది మొత్తం కూడా అవాస్తవాలంటూ కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏదో చెప్తున్నాడు, అండ్ ఇలాంటి ఒక వైరల్ న్యూస్లలో వచ్చి ఇలా మాట్లాడితే దీని మీద ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నటువంటి ఉద్దేశంతో వేణుస్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక సీజేపీ ధర్నా చేస్తున్నటువంటి ఈ ధర్నాని వేణుస్వామి మాట్లాడడం, దానిపై అది కూడా నరేంద్ర మోడీకి సైతం చిక్కులు ఎదుర్కొంటాయని చెప్పడం, అది కూడా సీజేపీ ఎవరైతే ముఖ్యులు ఉంటారో వాళ్ళు తర్వాత జైలుకి వెళ్తారని చెప్పడం, ఇవన్నీ కూడా కొన్ని షాకింగ్ కమెంట్స్ తోటి ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తిపోతుందనే చెప్పాలి. సో అయితే ధర్మేంద్ర ప్రధాన్ డెఫినెట్గా రాజీనామా చేస్తాడు అంటూ కూడా నొక్కి చెప్పడం జరిగింది. తనకున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా కంపల్సరీ రాజీనామా చేస్తాడు, చేసేటువంటి అవకాశమే ఎక్కువగా ఉందంటూ కూడా వేణుస్వామి అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు వేణుస్వామి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.